రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బీసీల జరిగేటువంటి అన్యాయానికి గౌరవ న్యాయస్థానం గనుక నిబంధనలకు అనుగుణంగా తీర్పు ఇచ్చి ఒకవేళ బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఈ జీవో కాగితం చెల్లదని చెప్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. మా ఓట్లతో గెలిచి మాకు అవకాశాలు లేకుండా చేసేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమొద్దు, రాజీనామా చేయండి. ఇక న్యాయస్థానం పార్ట్ ఓడిసిన తర్వాత ప్రజాక్షేత్రమే ఉంటుంది, జనమంతా రోడ్ల మీదకి వస్తారు, ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని తెలియజేస్తాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను మేము అడ్డుకోలేదు. మీ సొమ్ము మీరు తినండి అని చెప్తా ఉన్నాము, మీ వాటా మీరు తినండి అని చెప్తా ఉన్నాము. కానీ మీది మీరు తినుకుంటూ మీ ఈడబ్ల్యూఎస్ కోటా 7-8% లేనటువంటి అగ్రవర్ణాలు ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మా బీసీలకు 42%, 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే వచ్చి మళ్ళీ కేసేస్తారు. ఆయన మేము సహనంతో ఇన్ని రోజులు ఉన్నాం. సరే, గౌరవ న్యాయస్థానం మా బీసీల పక్షాన నిలబడాలని కోరుకుంటా ఉన్నాం. ఆ జీవో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ముందు కానీ, ఇటు కృష్ణమూర్తి వర్సెస్ మహారాష్ట్ర కేసు ట్రిపుల్ టెస్ట్ ముంగడ కానీ నిలబడే జీవోనైతే కాదు. ఇక నెక్స్ట్ రేపో మాపో రేవంత్ రెడ్డి గారు మాట చెప్తుండొచ్చు, మా చెమటంతా ధారపోసినాం, మా రక్తమంతా ధారపోసినాం, అయినా సాధించలేకపోయినాం కాబట్టి పార్టీ పరంగా 42% టికెట్లు ఇస్తారని రేపు ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు. ఇక ఇంకేమైనా తేడా రాగానే అంటే నీవు కనీసం మా బీసీల వాదన వినిపించుకోవడానికి కూడా ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ను పెట్టలేడా? వాదించేటాయన ప్రభుత్వం తరఫున వాదించేటాయన రెడ్డే, పిటిషనర్ తరఫున వాదించేటాయన పిటిషనర్ రెడ్డే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా ప్రజల రక్తం దాగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. ముఖ్యమంత్రి గారు 100% వాళ్ళ వెనకాల ఉన్నారు. ఈ పిటిషనర్ల వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దీని వెనకాల జానారెడ్డి గారి పాత్ర ఉంది. కానీ మీకు చెప్తా ఉన్నాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ పరిస్థితులు అయితే వచ్చినాయో ఈ తెలంగాణలో ఇవాళ మేల్కొన్నారు బీసీలు, ఆ పరిస్థితులే వస్తాయి. ఊర్లో తిరగనియనటువంటి పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మేము మీ సొమ్ము అడగలే, మేము అడిగింది మీ సొమ్ము కాదు. మా పావుషేరు మేము అడిగితే మీ కడుపున వస్తా ఉందా? మీరు మాకు ఈ రానిదాన్నేమో కోట్ల చుట్టూ దింపుతాడు రేవంత్ రెడ్డి గారు. 3 పిల్లల నిబంధన ఎత్తేసే హక్కు ఆయన దగ్గరే ఉంది, ఆయన ఎత్తేయచ్చు 3 పిల్లల నిబంధన, అది ఎత్తేయడు. అవకాశం ఉన్న చోట ఇయ్యడు, రాని కాడ ఇటువంటి పంచాయతీలు పెట్టించి ఓవైపు జీవో ఇస్తాడు, ఇంకోవైపు రెడ్డి జాగృతి వాళ్ళని కోట్లల్లో కేసులు ఇస్తాడు, తోలిస్తూ ఉంటాడు.